పరిస్థితులు ఒక్కోసారి మనకి సహకరించవు. సహకరించకపోవటానికి కారణం అక్కడున్న వాతావరణం. అందుకని చెప్పి మనము ఏ సమయంలోనూ ఏ సంఘటన జరిగినా కూడా డీలా పడకూడదు. ఆ పరిస్థితులను ఎలా హ్యాండిల్ చేయాలి అన్న ఆలోచనతో మనము ముందుకు పోవాలి. అంతే తప్పితే హడావుడిగా ఉండి గందరగోళ పడిపోయి అసలు ఇంకంతా అయిపోయిందన్న థాట్లోకి ఆలోచనలకి మనం ఎప్పుడూ రాకూడదు. ఎటువంటి పరిస్థితినైనా సరే సమర్థంగా ధైర్యంగా దాన్ని ఫేస్ చేసేంత శక్తి మన మనసుకి ఇవ్వాలి. మన మనసుకి అలాంటి శక్తి కావాలి అంటే మన మనసు ఏ పరిస్థితినైనా తట్టుకునేంత శక్తి ఉండాలి అంటే ఫస్ట్ మనము అనవసరమైన విషయాల గురించి ఆలోచించడం మానేసి మనకి ఏం కావాలి, మనం ఎలా పరిస్థితుల్ని ఎదుర్కోవాలన్న థింకింగ్తో మాత్రమే మనము మన ఆలోచనల్ని చేయాలి తప్పితే పక్క వాళ్ళ గురించి పక్క వాళ్ళకు సంబంధించిన విషయాల గురించి మనము ఎక్కువగా ఆలోచించకూడదు. ఇలా ఆలోచించడం మూలంగా మనం చేయాల్సిన పనినంతటికి మనం వదిలేసి మనకి ఏదైనా నష్టం జరుగుతున్నా కూడా మనము ఆ నష్టాన్ని హ్యాండిల్ చేసేంత శక్తి మనకి మన మనసు మన మైండ్కి ఇవ్వదు. ఆలోచనలు రావు. అందుకని చెప్పి ఎప్పుడైనా సరే పరిస్థితుల్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలంటే ముందు మన గురించి మనకు సంబంధించిన పని గురించి మన చుట్టూ ఉన్న వాతావరణంలో మనం ఎలా ఆ పరిస్థితుల నుంచి తట్టుకోవాలి అన్న థింకింగ్తో మనం కానీ ఉంటే ఖచ్చితంగా మనము ఏ సమస్య రానివ్వండి, ఏ సంఘటన రానివ్వండి, దాని నుంచి మనము బయటపడేంత శక్తి మన మనసుకి వస్తుంది. అందుకని చెప్పి ఎప్పుడైనా సరే ఏదన్నా సమస్య వచ్చినప్పుడు డీలా పడిపోయి హడావుడిగా ఉండిపోయి గందరగోళ పడిపోయి మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా గందరగోళం చేసి గందరగోళంగా ఎట్లా పడితే అట్లా మనము మన మనసుని కంట్రోల్ చేయలేక అల్లాడిపోకూడదు. జాగ్రత్తగా గమనిస్తూ ఆ పరిస్థితుల నుంచి తట్టుకోవటానికి మనము ఎలా ప్రయత్నించాలి, మనం ఎలా ఎవరి సహాయం అనుభవం ఉన్న వాళ్ళ సహాయం తీసుకోవాలి, మనము ఆ సమస్య నుంచి జటిలమైన ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలి అన్న ఆలోచనతో మనం కానీ ఖచ్చితంగా ఉంటే ఖచ్చితంగా మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యి నెమ్మదిగా మనం జీవితంలో బతకగలుగుతాం.